హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? ఈ ముగ్గురిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఎవరు కోటేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా ఈరోజు జరగబోయేది ఇదే. ఈరోజు ఇమ్యూనిటీ టాస్క్ కోసం 2 టాస్కులు జరుగుతాయి. ఒక టాస్కులో తనుజ గెలుస్తుంది, ఒక టాస్క్లో భరణి గెలుస్తుంది. బిగ్ బాస్ ఏ టాస్కులు పెట్టాడు, అందులో ఎవరెవరు పాల్గొన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ఈరోజు తనుజ గారితో భరణి గారితో ఇంటరాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఓట్ అప్పీల్ ఎవరు చేసుకుంటారు అనేది ఈ వీడియో చూడవరకు చూడండి, మీకే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈ వారం ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్, అదేవిధంగా వీకెండ్లో ఇంకొక ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ టాస్కులు జరుగుతున్నాయి కదా. నిన్న ఓటాపీలు సుమన్ శెట్టి గారు మన ఇమాన్యుల్ చేయడం జరిగింది కదా. ఈరోజు 2 టాస్కులు జరిగాయి. ఆ 2 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ జాకెట్ అండ్ బాల్ట్ టాస్క్. ఈ టాస్కుల్లో కళ్యాణ్ సంచాలకుగా ఉంటాడు. సో ఈ టాస్కుల్లో గెలిచింది తనుజ గారు గెలవడం జరిగింది. సో సెకండ్ బర్నీ, థర్డ్ డిమాండ్, ఫోర్త్ ఇమాన్యుల్, ఫిఫ్త్ సుమన్ శెట్టి. సో ఓవరాల్గా ఇక్కడ సంజన గారు ఇమ్యూనిటీ టాస్క్ల నుంచి కంప్లీట్గా ఎలిమినేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో తనకి ఈ వారం ఎలాంటి ఓటపీల్ చేసే ఛాన్స్ అనేది సంజన గారికి అయితే ఉండదు. సో అదేవిధంగా మన సెకండ్ టాస్క్ మన పజిల్ టాస్క్, చైన్ టాస్క్ టైప్ ఉంటుంది. సో ఈ టాస్క్లో గెలిచింది మన బర్నీ గారు. సో ఓవరాల్గా 2 టాస్కులు జరుగుతాయి. ఒక టాస్క్లో తనుజ గారు గెలుస్తారు, ఒక టాస్క్లో బర్నీ గారు గెలుస్తారు. సో బిగ్ బాస్ వీళ్ళిద్దరిని గార్డెన్ ఏరియాకి రమ్మంటారు. గార్డెన్ ఏరియాకి రమ్మని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ అయితే చేపించడం జరుగుతుంది. సో వాళ్ళకు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. అదేవిధంగా ఆడియన్స్ కూడా తనుజ గారికి, అదేవిధంగా బర్నీ గారికి కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో, ఆడియన్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆడియన్స్ ఇక్కడ తనుజ గారికి సపోర్ట్ చేయడం వల్ల తనుజ గారు ఓట్ అప్పీల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో ఉన్న వాళ్ళు తనుజ, సంజన, డెమాన్ పాను, సుమన్ శెట్టి, బర్నీ, ఇమాన్యుల్, టోటల్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. ఏ అన్అఫీషియల్ ఓటింగ్ చూసినా కూడా తనుజ గారు టాప్ పొజిషన్లో కొనసాగుతుందో, అది యూట్యూబ్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్, గూగుల్ ఎక్కడ చూసినా కూడా తనుజ గారి ఓటింగ్ అనేది 35 నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది. ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకుంటే తనుజ గారి ఓటింగ్ అనేది 35% కొనసాగుతుంది. అదేవిధంగా డెమాన్ పాన్ ఓటింగ్ అనేది 16%, అదేవిధంగా ఇమాన్యుల్ ఓటింగ్ అనేది 15%, సంజన గారి ఓటింగ్ అనేది 14%, బర్నీ ఓటింగ్ అనేది 14%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 14% కొనసాగుతుంది. ఇక్కడ తనుజ గారు తప్ప రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్లు. కొంచెం సేఫ్ జోన్ అనేది తనుజ గారు, దాని తర్వాత ఇమాన్యుల్ అయితే ఉండడం జరిగింది. సో ఈ వారం ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే రేపు వారు ఎల్లుండి ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మనకు ఫ్రైడే రోజు ఎపిసోడ్లో చూసారు. అదేవిధంగా వీకెండ్లో కూడా ఇంకొక ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. బిగ్ బాస్ హౌస్లో 7 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. ఆ 7 కంటెస్టెంట్లు 2 ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ మన వేరే టాస్క్లు ఓట్ అప్పీల్ చేసే టాస్క్ కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఒక డిఫరెంట్ టాస్క్లు పెడుతున్నా అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ నెక్స్ట్ వీక్ ఏవి ప్లే చేస్తారో మొత్తానికి బిగ్ బాస్ ఈసారి టాప్ 5 కంటెస్టెంట్లని ప్లాన్ చేస్తుండు. అదేవిధంగా గ్రాండ్ ఫినాలే అనేది 21st ఉంది. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఆ ముగ్గురు మధ్యలో ఉందంటే 100% ముగ్గురు మధ్యలో ఉంది. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాలా, ఇమాన్యుల్, తనుజ. వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లంటే అది ఎలా అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు. ఇక్కడ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ కదా అంటే 100% పల్లవి ప్రశాంత్ ఇన్ఫ్లుయెన్సరు, కామన్ మ్యాన్ అయితే కాదు. అదేవిధంగా బిగ్ బాస్లో మన తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ డైరెక్ట్ సీజన్ గెలిచినట్లు. ఓటీటీ సీజన్ బిందు మాధవి గెలిచింది. సో ఇక్కడ మన ఇమాన్యుల్ గెలిస్తే ఒక కమెడియన్ బిగ్ బాస్ గెలిచినట్లు అయినట్లయితుంది. సో ఓవరాల్గా ఈ ముగ్గురు మధ్యలోనే టఫ్ ఫోటో అయితే నడుస్తుంది. అదేవిధంగా కళ్యాణ్ పడలకు మంచి రోజులు వచ్చాయంటే 100% మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న 25/7లో
వైల్డ్ కార్డ్ వచ్చినటువంటి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నేను కళ్యాణ్ పడాలని దూరం పెట్టాను, కళ్యాణ్ పడాలని చీదరించుకున్నా అని చెప్పి కళ్యాణ్ పడాల మన తనుజ గారు డెమాన్ పవన్కి చెప్పడం జరిగింది. సో తనుజ గారు అప్పుడు కావాలని కళ్యాణ్ పడాలని బ్యాట్ చేసిందని చెప్పి తనే ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బయటకు వచ్చినటువంటి దివ్యానికిత కానీ రీతు చౌదరి కానీ కళ్యాణ్ పడాల అమ్మాయిల పిచ్చుడు కాదు, అదేవిధంగా కళ్యాణ్ పడాల ఇలాంటి బూతులు మాట్లాడని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో బయటకు వచ్చినటువంటి లేడీ కంటెస్టెంట్లు అందరూ కళ్యాణ్ పడాలకు పాజిటివిటీగా మాట్లాడడం వల్ల కళ్యాణ్ పడాల క్రేజ్ అనేది రోజు రోజుకు ఇంక్రీజ్ అవ్వకటి వస్తుంది. ఇదే విధంగా కళ్యాణ్ పడాలకు పాజిటివ్ ఎపిసోడ్లు అదేవిధంగా తన క్రేజ్ అనేది ఇంక్రీజ్ అవుతే 100% బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారని నాకైతే అనిపిస్తుంది. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.